హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే అన్ని సైజ్ బ్లౌజులకి మన ఆర్మ్ లూజ్ అనేది ఒకేలా అయితే చెప్పలేమండి. ఇలా చూడండి, ఇదైతే పొడవు వచ్చేసి మనకి 15 ఇంచెస్ అనమాట. చెస్ట్ కొలత వచ్చేసి 42 ఇంచెస్ చెస్ట్ కొలత, 42 ఇంచెస్ అండి. అలాగే నడుము కొలత వచ్చేసి 34.5 అనమాట. ఈ సైజు బ్లౌజ్కి మనము చెస్ట్ కొలత 42 ఉంది కదా, దాన్ని బట్టి మనము నార్మల్గా అయితే ఆర్మ్ లూజ్ అనేది దీనికి 8.5 ఉందన్నమాట. దాన్ని మనకి చెస్ట్ అనేది వీళ్ళకి ఎక్కువగా ఉంది, అందుకని బ్లౌజు చెప్పేటప్పుడు మరీ చెప్పారనమాట. నేను మెజర్మెంట్స్ తోటే తీసుకున్నాను. చెస్ట్ కొలత మనకి 42 ఉందంటే కనీసము 6:30 వరకైతే వస్తుంది అన్నట్టుగా ముందు 6:30 వరకు మార్కింగ్ వేశానండి. 6:30 వరకు మార్కింగ్ వేస్తే చాలా ఎక్కువగా వస్తుందన్నమాట. మళ్ళీ 6 ఇంచులకి ఒక మార్కింగ్ వేసి చూశాను, దానికి కూడా చాలా ఎక్కువగా వస్తుంది ఆర్మ్ లూజ్ అనేది. లాస్ట్కి 5:30 వరకు అయితే వచ్చిందండి. మనకి చిన్న సైజ్ బ్లౌజ్లో కూడా 5:30 వరకే ఉంటుందన్నమాట ఆర్మ్ లూజ్ అనేది. ఇది చెస్ట్ కొలత ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఆర్మ్ లూజ్ అనేది ఇలా చెక్ చేసుకోవాలండి. చెస్ట్ కొలత 42 ఉంది కదా అని చెప్పి 6 ఇంచెసో 6.5 ఇంచెసో పెట్టామనుకోండి, మనకి చంకలో ముడతలు వస్తాయన్నమాట. హ్యాండ్ దగ్గర మొత్తం ఇలా లూజ్గా వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా అయితే చెక్ చేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు మనం చెస్ట్ కొలతను బట్టి అయితే ఆర్మ్ లూజ్కి మార్కింగ్ అయితే చేసుకోకూడదండి. అలా చేసుకుంటే చాలా లూజ్ వచ్చేసి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ మంచిగా రాదనమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ పార్ట్ కూడా మనము దాన్ని బట్టి తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి 5 ఇంచుల వరకు అయితే తీసుకోవాలి. 5 ఇంచుల వరకు, 5:30 వరకైనా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకుంటేనే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా ఎక్కువగా తీసుకోవాలన్నమాట. డాట్ కూడా మనకి డాట్ 2 ఇంచెస్ వరకైనా వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చిన్నగా వేయకూడదు. అలాగే ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా మనమే లెంత్ కూడా చూసి తీసుకోవాలన్నమాట. 2 ఇంచెస్ అలా కాకుండా మనం పర్ఫెక్ట్గా ఇలా షేప్ అనేది ఎక్కువగా ఇచ్చుకోవాలి. ఇలా ఇచ్చుకోవడం వల్ల హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే వస్తుందండి. అందుకనే బ్లౌజెస్ అనేది మనము కటింగ్ చేసుకునే వాళ్ళు సైజెస్ని బట్టి కాకుండా మనం మెథడ్ ఫాలో అయ్యి కటింగ్ చేసుకున్నాం అనుకోండి, ఏ బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే వస్తుందండి. అలాగే మనం ఏదో ఒక మెథడు కాకుండా ఈ సైజ్ బ్లౌజు ఇప్పుడు చెస్ట్ ఉంది కదా, చెస్ట్కి 6 ఇంచులు పెట్టుకుందాము ఆర్మ్ లూజు అలా పెట్టుకుంటే అస్సలు సెట్ కాదనమాట. ఇలా హెవీ సైజ్ బ్లౌజ్ కదా, బ్లౌజ్ పీస్ చిన్నగా రావడం వల్ల ఇంకొక బార్డర్లో అయితే నేను షేప్ బెల్ట్ అయితే తీసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి డిఫరెంట్ అయిన బ్లౌజు కటింగ్ స్టిచ్చింగ్ అయితే మన ఛానల్లో అయితే పెడతానండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇంకేదైనా సైజుకు సంబంధించి కటింగ్ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను అది కూడా పోస్ట్ చేస్తాను. ఓకే.